తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అనేక అనుమానాలు ఎదురయ్యాయన్నారు. జిల్లా తెలంగాణ రక్షణ సేన నాయకులు ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు గద్దెనెక్కిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన దాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు. కవితక్క పోరుతో దిగివచ్చిన కాంగ్రెస్ పాలకులు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీని వేసిందన్నారు. అయితే ఈ కేకే కమిటీపై మాకు నమ్మకం లేదని, కేకే కమిటీ అంటేనే కాలయాపన కమిటీ, కేకే కమిటీ ఒరిగేది ఏముండదన్నారు. గత జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వస్తుందని ఆశగా ఎదురు చూశారని, కానీ ఆశ అడియాసగానే మారిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హామీల సాధనకు ఉద్యమ సంఘాలను ఏకం చేసి జూలై 2వ తేదీన ఉప్పల్ భగాయత్ లో భూ పోరాటం చేయబోతున్నామన్న గుంజపడుగు ఉద్యమాల ఖిలా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రెండు సంయుక్తంగా మరి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం. తెలంగాణ ఉద్యమంలో 69 నుండి ఇప్పటి వరకు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు పాలుపంచుకున్నారు. రాష్ట్ర సాధనలో భాగస్వాములై పనిచేశారు. 69లో చేసినటువంటి ఉద్యమకారులకు కానీ, మరి మొన్న మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, రాష్ట్రం ఏర్పడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ సమన్యాయం జరుగుతుందని, ఆంధ్ర పాలనలో మనల్ని అందరినీ కూడా వివక్ష చేసి పాలన చేసినారు. స్వయం పాలన వస్తే, మన రాష్ట్ర పాలన వస్తే మన బతుకులు బాగుపడతాయి, అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రాణం పెట్టి ఈ రాష్ట్రం లోపట అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతూనే తెలంగాణ ఉద్యమకారుల కోసము ప్రత్యేకంగా ఆమె ప్రాణం పెట్టి ఇవాళ ఉద్యమకారుల సంఘాలను పిలుచుకొని రౌండ్ టేబుల్ పెట్టి మరి ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో అక్కగారు మరి ఇవాళ నన్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నన్ను కానీ మరి మట్టరాజన్నను కానీ అదేవిధంగా శ్రీకాంత్ గారిని కానీ మరి ఇన్ఛార్జులుగా వేసి మరి ఏదైతే రేపు జూలై 2వ తారీఖు రోజు మరి భూ పోరాటం చేపడుతున్నామో దాంట్లో భాగంగా మరి వల్ల ప్రతి నియోజకవర్గం కరీంనగర్ నుండి మొదలు పెట్టుకుంటే కోరుట్ల నుండి మొదలు పెట్టుకుంటే మంతి నుండి మొదలు పెట్టుకుంటే హుస్నాబాద్ దాకా కూడా అన్ని నియోజకవర్గాలను పోస్టర్ రిలీజ్ చేయాలని మరి కవితక్క గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో మరి గుంజపర్గ హరిప్రసాద్ గారు టీఆర్ఎస్ మరి జిల్లా బాధ్యులు మేము కలిసి ఇవాళ కరీంనగర్ నియోజకవర్గ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి 14 వరకు ప్రాణం పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఇవాళ రోడ్డున పడ్డరు, ఇవాళ అనాథలైండ్రు, ఆర్థికంగా మానసికంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసము అల్పెరగన్ పోరాటము వివిధ సంఘాల రూపంలో మేము కొట్లాడుతున్నాం. మరి అక్కగారు కల్వకుంట్ల కవితక్క గారు ఈ మధ్య పార్టీ పెట్టి మా బాధలు మా కష్టాలను అన్నీ కూడా వారు చూసి చెలించిపోయి ఖచ్చితంగా ఉద్యమకారుల తరఫున కొట్లాడాలనే ఒక ధ్యేయంతో మరి అక్కగారు ఈ భూ పోరాటాన్ని చేపట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేసిన తర్వాత ఒక కమిటీ జీవో విడుదల చేసారు. 679 అన్న జీవో విడుదల చేసి కమిటీని వేశారు.